ఖైరతాబాద్ షాదాన్ కాలేజ్ ఆ రోడ్లో ఆపరేషన్ రోప్ పేరుతోటి నిన్న హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు ఫుట్పాత్ మీద ఆక్రమించున్న దుకాణాలు షాపులు ఏవైతే ఉన్నాయో నిర్మాణాలు అన్నింటినీ కూడా ఎలాంటి నోటీస్ లేకుండా తొలగించారని చెప్పేసి నిన్న మనం చూసినాం. ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇది ఆపాలి లేకపోతే నేను ఊకోను, లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తా, మా వాళ్ళు అందరూ వస్తారు, ప్రజలందరినీ పిలిపిస్తా అని చెప్పేసి కొంచెం చేసి హల్చల్ చేసిన విషయం మనకు తెలిసిందే. అడిగి తెలుసుకుందాం జనాల్ని, అసలు ఎట్లా ఏమన్నా నోటీసులు ఇచ్చారా ఏమన్నా చెప్పిరా, జనాల ఒపీనియన్ ఏందో తెలుసుకుందాం. భయ్యా కౌన్ సా షాప్ है भैया आपका? ये शॉप है, ये शॉप है, चप्पल का शॉप है। अब आज बंद करे? हाँ, आज भी कल भी परसों भी 3 दिन में था। ये डिस्टर्बेंस करने के लिए बंद है, कुछ काम पे बंद है? नहीं, ये डिस्टर्बेंस के वास्ते बंद है। डेली हमारा काम समझे, फुटवेयर है, हमारा चप्पल का दुकान है, घर किराए का है, दुकान किराए का है, हमारा दोनों भी रेंट का है। हमारा वहाँ का रेंट देना, यहाँ का रेंट देना, बच्चों का स्कूल का फीस देना, हमारे को समझे 3 दिन दुकान बंद है। 3 दिन से घर के हालत ख़राब हो गए हमारे। घर में खर्चे डेली 600-700 रुपये का खर्चा है घर का, बच्चे वो है समझे। अब ये क्या बोल रहे कहीं को निकाल रहे, बोले पहले बोले कुछ भी नहीं बोले, कुछ भी नहीं बोले, सीधा सीधा आए, बुलडोज़र लाए, मार दिए। हाँ, कहाँ तक है रोड कहाँ तक है? रोड यहाँ तक के है, रोड यहाँ तक के है, फुटपाथ यहाँ तक के है। हमारा चबूतरा ये मेन होल का लाइन है, डेनिस लाइन का लाइन है, वो भी तोड़ दिए। ये डेनिस लाइन का है, ये 2-3 मेन होल है यहाँ पे, वो भी तोड़ दिए। अब उसके ऊपर ही हम वहाँ पे हमारे एरिया में है वो समझे, इधर रोड पे नहीं है, ये रोड का फुटपाथ ये है, ये फुटपाथ है। हमारा चबूतरा यहाँ तक के था। क्या बोले उन्होंने, फुटपाथ का थोड़ा ट्रैफिक प्रॉब्लम हो गई पूरा जनों की बोले? कुछ भी नहीं बोले, सीधा सीधा आए, तोड़ दिए। नोटिस किस नहीं दिए? नोटिस कुछ भी नहीं दिए, कुछ भी नोटिस नहीं दिए, एक बार भी नहीं बोले। कितने साल तक चलेंगे आप सब? मैं तो यार साहब 99 से हूँ चिंतल बस्ती में, चिंतल बस्ती में 98 से हूँ मैं चिंतल बस्ती में। कैसे 99 तक या चिंतल बस्ती ये रोड फुल रश है? रश नहीं था पहले, रश नहीं था, बिल्कुल रश नहीं था समझे, सिर्फ पब्लिक आती थी, इतने गाड़ियाँ वाड़े नहीं आते थे समझो पहले, समझे पब्लिक का ज़्यादा था। कल दानम नागेंद्र भी आए ना इधर, क्या बोले उन्होंने? कुछ भी नहीं बोले साहब, कौन करते समझे। अब ये हमारे कुछ परेशानी है, ये नागेंद्र को परेशानी नहीं है, रेवंत रेड्डी को नहीं है, सीधा आओ JCP लगाओ, काम कर दो, उनका काम कर देते चल जाते। वो अब हमारा पेट कैसा चलना, हमारी परेशानी कैसी है, वो अब हमारी परेशानी है। वो रेवंत रेड्डी साहब की कुछ भी नहीं, रेवंत रेड्डी साहब क्या है, उनको जिताए, उनका काम कर रहे, उन्होंने जिताए बोल के ये काम कर रहे। हाँ, नहीं जिताए तो ये काम करते भी नहीं थे ना उन्होंने। हाँ, ముందు ఇట్లా కూలగొడతామని చెప్పేసి రోడ్డు ట్రాఫిక్ ఉంది ఇబ్బంది అవుతుంది మనం చెప్పిరా లేక అని చెప్పలే, వచ్చిర్రు ఇది జరిపేయమంటే జరిపేసినాం, సడన్లీ మీద మళ్ళా కూలగొడతారని చెప్పారు, తీస్తూ ఉంటే దించి తెంపేసారు మొత్తం, కొత్తగా ఉండే మొన్న. అంటే నిన్న మొన్న మీరు అంత షాప్ నడుపుకున్నారు కదా, ఈ సామాన్లు గిమ్మలు కూడా తీసి లోపల పెట్టుకునే ఇది లేదా? లేట్ లోపల పెట్టుకున్నాము, ముందు చెప్పిర్రు, మళ్ళీ అర్ధ గంటలో వచ్చి అంతా ఇరగొట్టేసాడు అంతనే. ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు మీరు ఈ షాప్? మేము కొత్తగా ఒక 6-7 మంత్ అవుతుంది. ఏంది నిన్న ఎమ్మెల్యే సాబు దానం నాగేంద్ర కూడా వచ్చి దీన్ని ఆపాలి అని చెప్పేసి, దీన్ని అసలు నిజంగా ఈ రోడ్డు ట్రాఫిక్ ఈ ఫుట్పాత్లన్నీ ఆపాలన్నా తీసేయాలన్నా ఉంచాలన్నా మీకు ఏమనిపిస్తుంది? తీసేయాలే, మంచిదే పార్కింగ్ గురించి, కానీ కనీసం చెప్పాలే కదా, ఈ లాస్ అంతా ఎవరు ఇస్తారు? ఒక్కొక్క షెట్కి 15,000 అవుతుంది, కింద ఫుట్పాత్ చేస్తే అది ఒక 5,000, అదైతే లాస్ అయింది. అది ఇరగొడితే అంతా ఇట్లా చేసిర్రు. ఇక్కడ కనిపిస్తుంది కదా కింద కూడా ఇదంతా కూడా రోడ్డు ఫుట్పాత్ లాగా మనకి బిల్లలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ వరకు ఇదంతా కూడా రోడ్డు ఇది ఉంది, ఇక్కడ వరకు ఉంది, ఇదంతా కూడా స్తంభం అవతల ఉంది, స్తంభం అవతల నుంచి ఉంది ఈ ఓన్ హౌస్. చిన్న స్ట్రీట్ వెండర్ షాప్ పూజా స్టోర్ పెట్టుకుని లోన్ తీసుకొని నడిపించుకుంటున్నా అని చెప్పి చెప్తుంది. ఆమె షాప్ కూడా పూర్తిగా తీసేసిన అని చెప్పి. ఎప్పటి నుంచి నడిపిస్తున్నాం ఆ షాప్? 4-5 ఇయర్స్ అయిపోయిందండి అది నేను పెట్టుకొని. కూడా మామూలుగా జనరల్ ఐటమ్స్ చిన్నగా పూజా సామాన్లు అవి పెట్టుకొని అమ్ముకుంటా. అసలు చెప్పని కూడా చెప్పలేరు, సడన్గా వచ్చేసిరు, మొత్తం పలగొట్టేసిరు. కొన్ని సామాన్లు తీసినా కొన్ని అట్లాగే ఉన్నాయి. నాకు వేరే ఏ ఆప్షన్ లేదు. దీనిపైనే నేను మా మమ్మీ వాళ్ళు ఉంటాము. సింగిల్ ఉమెన్ని, డయాబెటిక్ పేషెంట్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఇప్పుడు నాకు ఏ ఆధారం లేదు. 2 రోజుల నుంచి ఆలోచించుకుంటే అసలు షుగర్ ఎక్కువైపోతుంది. అంటే షాప్ ఇక్కడ షాప్ ఉన్నాయి అనేది ఇది లేకుండా మొత్తం అక్కడ మొత్తం కూల్చేసినారు కదా? చేసిర్రు ఎంబడే. అంటే సామాన్లు అవన్నీ తీసుకుపోని ఇచ్చారు అవన్నీ? లేదు, ఆల్రెడీ అడుగుతాము కొంచెం మమ్మల్ని ఏమైనా ఇచ్చేయండి అని అంటే కూడా ఏదైనా ఉంటే తీసేయండి పలగొట్టేస్తున్నామని
ఎంబడే బలగొట్టేశారు. అంటే ఫుట్పాత్ మీద ఉందని చెప్పేసి ఏమన్నా ముందుగా చెప్పిర్రా తీసేయాలని చెప్పి? ఏం చెప్పలేరండి, మాకు అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. మామూలుగా ట్రాఫిక్ వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు అంతే. నిన్న మట్టుకు మరీ ఘోరంగా బలగొట్టేసి ఎంత లాస్ వచ్చిందమ్మా మీకు ఈ షాప్ ఇదంతా ఇట్లా చేయడం వల్ల? దీని మీద 1000 సామాన్ ఉంది సార్, నాది పూజా సామాన్లు. నా డబ్బానే 10,000 డబ్బా. అది ఏం పెట్టకుండా తీసిర్రు, పాడేసిర్రు అంతే. ఇప్పుడు ప్రస్తుతానికైతే సామాన్ ఉందని తీసిన సామాన్ కొంచెం పక్కన పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు నేను దాన్ని ఎట్లా ఇది చేసుకోవాలి, ఈ ప్లేస్ కాకుంటే నేను ఎట్లా బతకాలో కూడా తెలియదు మాకు. ఇప్పుడు వేరే ఆప్షనే లేదు నాకు, బతకడానికి సోర్స్ లేదు. పోనీ ఏదైనా జాబ్ ఇప్పిస్తారా అంటే అట్లా లేదు. ఇట్లా బతుకుతున్నా కూడా బతకనియకుండా మొత్తం ఇది చేసేసారు. ఉన్న పలంగా వచ్చేలా నోటీసులు ఇవ్వకుండా మాకు ముందుగా చెప్పకుండా ఇవన్నీ తీసేసినారు, మేము షాపులు ఎట్లా బతకాలని చెప్పేసి జనాలు అంటే ఉన్నారు. నిన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇదే విషయం మీద వచ్చి ఆపాలని చెప్పేసి అలసలు చేసినారు కదా. అంటే ఈ ఫుట్పాత్లు, ఈ ట్రాఫిక్ జామ్ దీనివల్ల దీన్ని తొలగించడం కరెక్ట్ అంటారా, అట్నే ఉంచడం కరెక్ట్ అంటారా? మీరు ఏమంటారు అసలు, మీ ఒపీనియన్? అంటే వాళ్ళు వచ్చేది సడన్గా వచ్చి అందరు కొంతమందికి ఎట్లా చేసిండు అంటే షాపులల్లో ఫుట్పాత్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, షాపులల్లో సామాన్లు ఉండగా కూడా కొట్టేసిండు జేసీబీతో. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు 2 నెలలు 3 నెలల నుంచి వాళ్ళు చెప్తున్నారు మీరు అద్దులో ఉండండి అని. కొంతమంది వీళ్ళు కూడా ముంగట ఉండడంతో అయ్యింది. కానీ సడన్గా వచ్చి అది మొత్తం షటర్ దాకా కొట్టిండు మొత్తం. పార్కింగ్ కూడా చూపించాలి కదా. ఇప్పుడు మేము వ్యాపారం చేస్తున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, కిరాయిలు కడుతున్నాము, గవర్నమెంట్ ఏమి ఇచ్చేదైతే ఉండదు. కానీ మళ్ళీ ఇది ఇబ్బంది పెట్టడం ఉంది. మాకు ఉద్యోగాలు అయితే లేవు కదా, మేము స్వయంగా మేమే కల్పించుకొని ఇన్వెస్ట్మెంట్ మేమే వేసుకొని మేమే చేసి మళ్ళీ ఇది సతాయించినట్టే ఉంది. అది అంతే. అంటే ఇప్పుడు మీరు షాపు బిజినెస్ చేసుకోవాలి, బతకాలి, అది ఓకే. ఇప్పుడు ఈ రోడ్ ఒక లింక్ రోడ్ కదా, ఇట్లా ఈ వెహికల్స్ ట్రాఫిక్ ఫుట్పాత్ మీద రావడం వల్ల వెహికల్స్ అయ్యి జామ్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయ్యి వెహికల్స్కి ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుందా, మెయిన్ రోడ్లలో అవుతుందా? ఈ రోడ్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తున్నారు ఇబ్బంది. లక్డీ కప్పులు వెళ్ళండి, మీరు మాసప్ ట్యాంక్ వెళ్ళండి, బంజారాల్స్ వెళ్ళండి, మొత్తం మీరు ఒక 2 అవర్స్ పడుతుంది. ఆ మాసప్ ట్యాంక్ రోడ్ నెంబర్ 12 నుంచి బంజారాల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి లక్డీ కప్పులు వెళ్తే 2 అవర్స్ పడుతుంది. ఈ లింక్ రోడ్ నీకు ఇప్పుడు చూడండి మీరు ఖాళీ ఒక్కొక్క నిమిషానికి 10 వెహికల్ కూడా పోవు. మళ్ళీ లింక్ రోడ్ ఇది ఏమున్నదని అందరికి ఇబ్బంది పెట్టేదా? షాపులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నట్టు. అంటే మార్కెట్ అంటేనే షాపులు ఉంటాయి, ట్రాఫిక్ ఉంటుంది, రద్దీ ఉంటుంది, జనాలు ఉంటారు. అంటే ఇలాంటి ఈ రోడ్లో వచ్చి ఇట్లాంటి చర్యలు చేపట్టడం వల్ల మీరు ఎట్లా మీరు ఏమంటారు సార్? యాక్చువల్లీ ఇది ఎవరి ప్రాపర్టీ ఉంది, ఇది టైల్స్ ఎవరు వేసిండ్రు? మేమైతే వేయలేం కదా సార్, గవర్నమెంట్దే ఉంది. ఇప్పుడు తీసేసి ఏం చేస్తారు వాళ్ళు? రోడ్ వేస్తారా? ఇప్పుడు ఈడ స్తంభం ఉన్నది, ఈ నుంచి బండి పోతుందా? వాళ్ళు తొలగించిండ్రు, ఇది బండి వెళ్తుందా ఈ నుంచి? మళ్ళీ ఏమవుతుంది తీసేసి? ఎవరికి కష్టం సార్? షాపుల వాళ్ళు రేకులు వేసిండ్రు, తీసేసిండ్రు వాళ్ళు, మళ్ళీ కింద నుంచి ఎందుకు డ్యామేజ్ చేయలేదు సార్? పార్కింగ్ పెట్టేది వ్యాపారం చేసేవాళ్ళు ఎంబనే ట్రాక్టర్ తీసేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు బండ్లు ముంగట వస్తున్నాయి, మీరు చేశారు కరెక్టే, ఓకే గుడ్. 99% ఎంబనే ట్రాక్టర్ తీసి పడేస్తే అయిపోతుండే కదా. ఎంబనే నైట్ ఒక సిమెంట్ రోల్ వేసేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు ఎంత అవుతుంది, పబ్లిక్ పొద్దుల ఎక్కుతున్నారు, ఇట్లా జారిపోతున్నారు. అంటే ఈ చిన్న పిల్లలు, ముసలు, ఆడవాళ్ళు ఉంటే జారి పడ్డారు. ఒక ఆయన కాలు కూడా ఒక ఆయన చెయ్యి ఇరిగింది, ఒక ఆయన చెయ్యి నిజంగా చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళ బాబాయ్ దగ్గరికి చెయ్యి ఇరిగింది. ఏం చేస్తాం ఇప్పుడు? ఎవరు పట్టిస్తారు? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మెయిన్ రోడ్ ఉన్నది సార్, మన ఆగ్రా స్వీట్ హౌస్ దగ్గర సిగ్నల్ ఉంది, అది నారో సిగ్నల్. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ట్రాఫిక్ మూవ్ అయిపోతుంది. ఇంకోటి ఇక్కడ కింద నర్సరీ స్కూల్, షాదాన్ కాలేజ్, ఆ ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయ్యి అప్ టు మాసప్ ట్యాంక్ టు మెహదీపట్నం టు రోడ్ నెంబర్ 12 అక్కడ వరకు జామ్ అవుతుంది. దాన్ని క్లియర్ చేయట్లా. ఇది ఏంటంటే ఇది ఒక్కటి ఏంటంటే ఇది ఇప్పుడు ఏర్పడ్డ మార్కెట్ కాదు సార్, నిజాం పీరియడ్లో 80 ఏళ్ళ నుంచి ఉన్న మార్కెట్ ఇది. అంటే గజిట్ మార్కెట్ అంటారు దీన్ని. ఇది మన నిజాం పీరియడ్ ఉన్న మార్కెట్లను గజిట్ మార్కెట్. ఈ మార్కెట్ కానీ ఖైరతాబాదు, మోజంజాయ్ మార్కెట్, అప్పటి మార్కెట్లు ఇవి. ఇవన్నీ మనకు పడే మాకంటే పక్క వస్తుంది. మళ్ళీ అది ఈ మార్కెట్ లేదా, మార్కెట్ అన్నప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, దుకాణాలు ఉంటాయి కదా సార్ మార్కెట్ ఉండేది. వాళ్ళు చెయ్యను ఎంకరేజ్మెంట్ చెయ్యి వదలలేం, దాన్ని మేము అప్రిషియేషన్ చెప్తలేం. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మేము ఒక మార్గం పోలీస్ బలగంతో వచ్చేసి 200 మంది పోలీసులు సార్. నేను మున్సిపల్ వాళ్ళైతే మొత్తం మనం పాకిస్తాన్ బార్డర్కి పోతున్నాం, మనం ఇండియాలో ఉన్నామా? పూలు బండి రోజు బతకదు ఆయన జీవితం. 9 పిల్లలు ఉన్నారు, 40 years అక్కడ ఉంది, ఇక్కడ నుంచి 15 సంవత్సరాలు అయింది. మొత్తం సామాన్ వేసుకోపోయినారు, అంతా వేసుకోపోయినారు, అంతా పొలగొట్టేసినారు, అంతా వేసినారు. మళ్ళీ ఎట్లా ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు.
ఉన్నంత తీసుకోపోతే ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి, మళ్ళీ పిల్లలు అవి చేయాలి, ఎట్లా బతకాలి చెప్పండి. ఎండలో మాల్ ఖరాబ్ అవుతున్నాయి పాపం, ఎంత ఇదైతున్నాయి. అంటే దీంతో ముందు షెడ్ లాగా ఏమన్నా రేపు షేడ్ ఉంటే पहले नोटिस दिया आपको, बोलिए। नहीं दिए, नोटिस नहीं दिए सर जी। कितने ईयर से आप ये 20 साल हो गए। हाँ कर दिए, गवर्नमेंट है, कुछ भी नहीं कर सकते, वेलकम बोलना पड़ता, उससे ज़्यादा कुछ भी नहीं कर सकते। దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? हिंदी बोलो भैया, भाई को तेलुगु आता देखो। ఇప్పుడు మీకు ముందు ఏమైనా చెప్పిరా ఇట్లా తీసేస్తున్నాం, ఇది రోడ్డు మీద ఉంది, ఫుట్పాత్ ఉంది అని చెప్పేసి చెప్పిరా, లేక డైరెక్ట్ వచ్చి చేస్తున్నారు? చెప్పలేదు, ఒక వారం నుంచి వచ్చి బండిలు తీసేస్తున్నారు. దాని తర్వాత వచ్చి ఏం చేసినారంటే బండిలు పెట్టవద్దు అన్నారు, సరే అని బండిలు తీసేస్తున్నారు. దాని తర్వాత వచ్చి ఏమనలేదు, మూల నుంచి వచ్చినారు, బలాబలా కట్టేసినారు, అయిపోయింది. ఎవరు చెప్పాలి కదా, తీసేస్తున్నారు సార్, వద్ద ఒక 10 minutes టైం ఉంటే టైం కూడా ఇవ్వలేదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీ షాప్, ఏం షాప్ మీది? 1989 నుంచి ఉన్నాను ఇక్కడ. నేను మార్కెట్ చిత్తులు వస్తే 80 years నుంచి ఉంది మార్కెట్లో. ఏం అవసరం ఉంది సార్, అది ఎట్లా బతకాలి చెప్పు? అంటే రోడ్డు మొత్తం ఇరుకైపోతుంది, రోడ్డు దీనివల్ల జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు కదా. అది ట్రాఫిక్ వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఇక్కడ వైన్స్ ఉంది, వైన్స్లో జనం ఉంటుంది కదా, వాళ్ళకి కంట్రోల్ చేస్తే రోడ్ కంట్రోల్ అయిపోతుంది కదా. షాప్లోకి ఏం సంబంధం ఉంది వైన్స్ ఆయనకి, జనంకి, ట్రాఫిక్కి? మనం ఏం చేయం కదా. ఇది మార్కెట్ ఉంది, మార్కెట్లో వైన్స్ ఉంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా. చిన్న ఎలక్ట్రానిక్ రిపేర్ షాప్ ఇది, రేడియోలు ఫ్యాన్లు చేసుకున్న చిన్న షాపు. అంటే మాకేం చెప్పకుండా తీసేసిరు అని చెప్తున్నారు. అడుగుదాం ఆయన, అసలు ఏమైనా చెప్పిరా, ఏమైనా లాస్ ఉందా ఇది, ఇట్లా ఇది తొలగించడం వీళ్ళకు ఓకేనా, యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అడుగుదాం సార్. చెప్పండి, తీసేసినారు కదా, మీకు ఏముంది? ये सबसे पहले तो जो है ना यहाँ पे नोटिस नहीं दिए कुछ भी, विदाउट एनी नोटिस जो है आके डिसमेल्टिंग स्टार्ट कर दिए। और एटलीस्ट हमको ये भी टाइम नहीं दिए कि हमारा जो सामान बाहर रखे हुआ था वो अंदर लेने के लिए आए फटाफट। हम बोल रहे भी थोड़ा हमको टाइम दो, हम पूरा खोल देते बोल के, तो खोलने के से भी टाइम नहीं दिए। इमीडिएट आके जो है ना एक्शन ले लिए, पूरा डिसमेल्टिंग कर दिए, बहुत प्रॉब्लम कर दिए। और ऊपर से ये परसों हुआ ये काम, और नेक्स्ट डे क्या करें, यानी कि कल जो है ना पूरा करंट इलेक्ट्रिसिटी भी पूरा बंद करके रखी। तो ऐसा करने से क्या हो रहा है, हमको बहुत प्रॉब्लम हो जा रही। एक तो ऑलरेडी पहले जो है बिजनेस लो चल रहा, ऊपर से फिर जो है ऐसा प्रॉब्लम दे के जो है ना और हमको परेशान कर रहे। तो ऐसा करे तो हम अच्छा उम्मीद रखे थे गवर्नमेंट से, ये आएगा तो कुछ मतलब फ़ायदा होगा, बल्कि और उठा जो है परेशान कर रही गवर्नमेंट। ये रोड है ना, ये पूरा ये फुटपाथ है, ये गवर्नमेंट का रोड है ना, आपको रोड को ऑक्यूपाई करने के लिए शॉप कैसे चलाते हैं? एक्चुअली क्या है, देखो अभी देखो आप ऑटो वाले कहाँ पे पार्क कर रहे, मेन प्रॉब्लम वहाँ से स्टार्ट हुई, तो वहाँ पे जो है उसको सॉल्व करना। अभी यहाँ पे जो है ठीक है, इट्स ओके अगर फुटपाथ तोड़े तो भी, लेकिन जो है फुटपाथ के आगे जो हमारा मतलब जो हम जो बना लिए थे वो भी तोड़ दिए, तो इससे हमको तकलीफ ही हो रही ना भाई। फुटपाथ बनाना है ठीक है, बहुत अच्छी बात है, पब्लिक के लिए सहूलत होती है, हमको भी सहूलत होती है जाने आने के लिए, मगर फुटपाथ के अलावा भी जो है मतलब हमारा जो सीढ़ियाँ वगैरह था, वो काउंटर रखने की जगह थी, हमारे शेल्फा थे, सब तोड़ दिए। कितने साल तक चलेंगे आपका ये शॉप? ये हमारा शॉप जो है 13-14 साल से है यहाँ पे। 14 साल से आए ना, ऐसा प्रॉब्लम है, ट्रैफिक प्रॉब्लम, ये फुटपाथ प्रॉब्लम है ना? एक्चुअली क्या है, यहाँ पे ट्रैफिक का तो प्रॉब्लम होता है, ये जो है मार्केट रोड है और ये कनेक्टिंग रोड भी है दूसरे एरिए को, तो यहाँ पे जो है ट्रैफिक का प्रॉब्लम तो होता है, लेकिन ये ऑटो वाले और यहाँ ये जो इलीगल पार्किंग करते हैं, तो उसकी वजह से प्रॉब्लम होता है, तो वो मेन सॉल्व करने की चीज़ है। ये तोड़ने से कुछ भी हासिल होने वाला नहीं है, फ़ायदा नहीं है। दुकान शटान थे, नीचे फुटपाथ था, बिजनेस कर ले रहे थे हम लोग, हम पूरा तोड़ के रख दिया वहाँ विदाउट इन्फॉर्मेशन भी नहीं दिया हमारे को, आए लगा के बुलडोजर लगा दिया खत्म। మాట్లాడితే ఏంది మీరు ఎక్కడ మొత్తం కొట్టూరి ఈ లాంగ్వేజ్ వాళ్ళు అంటే భయపడడం మీకు చేయాలి. అంటే నేను ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చి మాజీ వస్తున్న వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు వచ్చి ఆపాలే ఇవన్నీ చేయొద్దు అని చెప్పారు కదా. ఆల్రెడీ 90% మొత్తం డిస్మెంటల్ అయిపోయినాక మా నాంపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ నిన్న ఇక్కడ అక్కడ గ్రౌండ్ దగ్గర నిన్న గొడవైంది. వచ్చినా నేను పబ్లిక్ కూడా खुश పెట్టినా గవర్నమెంట్ కూడా खुश పెట్టా. मैं आया मैं बोला मैं नक्को करो बोल के पीछे से जाते आते करो बोले అంతే ఇంకేం లేదు. నేను మీకు పబ్లిక్ కూడా खुश పెట్టినా मैं आया అని गवर्नमेंट को खुश అంటే तुम नक्को करो बोल के बस होता है और कुछ भी नहीं है. क्यों बोला तो उनको वही है और कुछ भी नहीं है. दोनों को कुछ रखे चले गए ना, भगवान उनको अच्छा रखे, दोनों को कुछ रखे ना, उनका काम उन्होंने करके चले गए, होता है और कुछ भी नहीं है. अभी मेन प्रॉब्लम क्या है, उन्होंने जितना जल्दी उठाए तो अच्छा, क्योंकि पब्लिक नहीं गिरना. अब पब्लिक सेफ क्या से कर रहे हैं ना, अब पब्लिक गिर रहे हैं, आप कौन जिम्मेदार ఈ డివైడర్ మెయిన్ మేజర్ ప్రాబ్లం ఇదే సార్. డివైడర్ లేకపోతే ట్రాఫిక్ జామ్ కాదు. ఇంకొకటి ఇట్లా రండి ఇక్కడ వాటర్ కొంచెం ఆడ కొంచెం ఏదైతే డామినేషన్ చేసాం కదా ఆడ వేయలే సమస్యలు ఉన్నాయో అది చేస్తే అనవసరంగా పెట్టుకోండి.
డ్రైన్ ఈడ ఎప్పుడు మీరు ఇవాళ నల్ల వస్తలేదు, రేపు వచ్చి చూడండి మొత్తం వాటర్ మొత్తం స్ట్రక్ అయి ఉంటుంది. వల్ల పైప్ పోయింది. అది 20 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళ నుంచి అదే ప్రాబ్లం, సేమ్ వాటర్ ప్రాబ్లం. కానీ ఇది ఇరవడుతుంది అనవసరంగా. ఎవరికి నష్టం? అది గవర్నమెంట్ ఏమైనా ఫైదా ఉందా? లేకపోతే మాకు నష్టం. అదంతా ట్యాక్సులు కట్టేది తప్పది, కిరాయిలు తప్పది, ఇది చేసేది చేస్తున్నారు. సంవత్సరానికి 80,000, 60,000, ₹1,00,000 కట్టే వాళ్ళు ఉన్నారు సార్ మార్కెట్లో. ఇప్పుడు మరి ట్యాక్స్ పే కదా, ఇప్పుడు ట్యాక్సీలు కడతాం కదా. ఇప్పుడు పండుగ 20 మాకు అన్న కొడుకు చేసినారు, ఓన్లీ 26 జనవరి కథం క్లోజ్ బిజినెస్. వాళ్ళు రారు. చేయండి, మేము దాన్ని మీరు డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు, కానీ గరీబ్ వాళ్ళని చూడండి. ఇంకొకసారి ఇది ఎప్పుడు తీస్తారా? అది 1 month అవుతుందా, 1 year అవుతుందా? సమస్య ఇదే. ఇప్పుడు మెయిన్ ఎమ్మడే తీసేయాలి. వాళ్ళు పళ్ళు కొడుతున్నారు, ఎంబడి 2 ట్రాక్టర్ పెట్టుకొని తీసేస్తే అయిపోతుండే. ఇప్పుడు 1 సంవత్సరం అవుతుందా, 1 hour అవుతుందా, 2 years అవుతుందా? ఎవరు బాధ? అప్పుడు దాకా ఎంతమంది పడతారో, ఎంతమంది సస్తారో ఎవరికి తెలుసు. ఆల్రెడీ నిన్న నుంచి ఇప్పటిదాకా 4 కేసులు అయినాయి. అది వీడియో తీసి పెట్టాలా మనం? ఎవరికి చూపించాలా? ఎవరు లేదు, బాధ్యత లేదు. ఎవరు బాధ్యత, ఎవరికి చెప్పాలా, ఏం చెప్పాలా, ఏం అర్థమే అవుతలేదు. నిన్న నుంచి మేము మాట్లాడుతున్నాం. 200-300 మంది సార్ నిన్న. 1000 బెటాలియన్, సిఆర్పి, ఆర్పిఎఫ్ ఏమేమో వచ్చేది. ఇవాళైతే ఏమని ఇచ్చారా దీని? ఈ రోడ్డు ట్రాఫిక్ సమస్య వల్ల తీసేస్తున్నామని కానీ, ఫుట్పాత్ల మీద ఉందని చెప్పేసి కానీ ఏమైనా చెప్పి తీసేసిరా, సడన్గా తీసేసిరా? ఏంది పరిస్థితి, అసలు ఏం జరిగింది నిన్న? అంటే మాకైతే ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఇక్కడ ఏరియాలో, ఎవరికి లేదు ఇన్ఫర్మేషన్. ఈవెన్ లీడర్స్కి కూడా లోకల్ లీడర్ కన్నా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికి. డైరెక్ట్ వచ్చేసారు, జేసీబీ తీసుకొచ్చారు, కూల్చేశారు. ఎందుకు కూల్చుతున్నారంటే ఫుట్పాత్ పైన మీరు షాప్స్ పెట్టుకుంటున్నారని చెప్పి తీస్తున్నాం అనేసి ఒక మాట చెప్పారు. మేడం మరి ఆర్డర్స్ ఉన్నాయా మీకు? ఏదైనా ప్రాబ్లము మీకు ఆర్డర్స్ ఇచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లోకల్ నుండి ఏమైనా కంప్లైంట్ వచ్చిందా అంటే లేదు, అవన్నీ ఏం లేదు, మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇది ఒకటే మాట మాట్లాడారు. అక్కడ వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి కూల్ చేశారు. మాకు అట్లీస్ట్ టైం ఇస్తారన్నా, ఇక్కడ చూడండి టైం ఇస్తారన్నా ఏదైనా తీయడానికి ఆప్షన్ ఉంటుండే తీసుకోవడానికి. ఓకే, మీకు రీజన్ ఏమని చెప్పారా? ఎందుకు ట్రాఫిక్ అని ఫుట్పాత్ అనేది ఏమైనా రీజన్ చెప్పారా? ఫుట్పాత్ అనే రీజన్ ఏం చెప్పారంటే ఫుట్పాత్ పైన మీరు వెళ్ళడానికి జాగా ఇవ్వట్లేదు అనేసి రీజన్ చెప్పారు. ఓకే, అది వ్యాలిడ్ రీజన్ కాదు అనేది ప్రభుత్వానికి తెలియాలి, మాకు కూడా తెలీదు. మీరు ఇప్పుడు ఫుట్పాత్ కట్టింది ప్రభుత్వమే, ప్రభుత్వం కట్టిన ఫుట్పాతే మీకు అడ్డు వస్తుంది అని చెప్పి ఇలా కూలుస్తారు. ఇప్పుడు మా ల్యాండ్లో అయితే కట్టలేరు కదా, గవర్నమెంట్ ల్యాండ్లోనే ఫుట్పాత్ కట్టుకున్నారు. మళ్ళీ మీకు మీ ల్యాండే మీకు ఎలా అడ్డు వస్తుంది? ఇప్పుడు 40 years నుంచి 50 years నుంచి రాని అడ్డం వచ్చేసి ఇప్పుడు మీకు సడన్గా 6 monthsలో ఎందుకు వస్తున్నది అని మేము అడగడం జరిగింది. వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వట్లేదు. బాబు నీకెందుకు, నువ్వు పక్కకు జరిగిపోడికెళ్ళి నువ్వు చెయ్యి, ఈ విధంగా ఇక్కడ జరిగింది. జస్ట్ ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఒక 20 మంది పోలీసులు వచ్చేసి గుంజుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసే వర్క్ మాకు ఇంటిమేషన్ ఇవ్వాలా, ఇచ్చి చేయాలా. మెయిన్ మోటో వాళ్ళది ఏందనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మాకు తెలిసినది మేము చెప్తున్నాం. మాకు మెయిన్ మోటో ఏందో ఇక్కడ ఏంటంటే కాన్వేస్ వెళ్ళడానికి ఫ్రీ కావాలా, మినిస్టర్ ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ వెళ్ళడానికి ఇక్కడ ఫ్రీ కావాలా. కాబట్టి నార్మల్ పబ్లిక్కి సఫర్ చేస్తున్నారు. నార్మల్ పబ్లిక్ ఏ రోజు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మా అంతలు మేమే సాల్వ్ చేసుకున్నాం. అంతేగాని మేము ఏ రోజు వచ్చి సార్ మాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ కంప్లైంట్ ఇది చేయండి అని మాత్రం మేము చెప్పలేదండి. ఈ ఖైరతాబాద్ షాదాన్ ఈ రోడ్ అనేది నిన్న ఏదైతే రోపే ఆపరేషన్ జరిగిన ఈ రోడ్ ఉందో, ఈ రోడ్ అంతా కూడా లింక్ రోడ్డు, మెయిన్ రోడ్ కాదు, అది మార్కెట్ రోడ్ కూడా ఉంది. ఈ రోడ్లో మార్కెట్ కూడా ఉంది, అందుకే రష్ ఉంటుందని చెప్పేసి మాకు ముందుగా చెప్పేది ఉండని చెప్పేసి కొంతమంది జనాలు చెప్తున్నారు. లేదు అసలు ఈ మార్కెట్ రోడ్ అంటేనే ఇట్లా రష్ ఉంటుంది, మాకు షాపులు ఇక్కడ కాకపోతే ఎక్కడ పెట్టుకుంటాం, మార్కెట్లో కాకపోతే తీసుకుని అడుగులో పెట్టుకుంటాం అని చెప్పేసి కొంతమంది జనాలు అభిప్రాయపడతా ఉన్నారు. సో ఈ రోడ్లో రోప్ ఆపరేషన్ చేసి ఏదైతే కొన్ని ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించారో దాని మీద జనాలు భిన్నాభిప్రాయాలుగా రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.